ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంతోమంది ఎక్స్ట్రాడినరీ యాక్టర్స్ ఉన్నా వాళ్ళల్లో కొంతమంది మాత్రమే వాళ్ళ ఇంపెకబుల్ పర్ఫార్మెన్సెస్తో ఆడియన్స్ హార్ట్స్లో నిలిచిపోయారు. అలాంటి వాళ్ళలో ఒకరే మన స్టైలిష్ స్టార్, ఐకాన్ స్టార్, ప్రౌడ్ ఆఫ్ ఇండియన్ సినిమా అల్లు అర్జున్. హలో మూవీ లవర్స్, వెల్కమ్ టు సినీ ఫెస్ట్. నేషనల్ అవార్డ్ ఇండియన్ సినిమాలో ఇదొక హైయెస్ట్ ఆనర్. చాలా మంది యాక్టర్స్ కి ఇలాంటి ఆనర్ ఒకటి అందుకోవాలని ఉంటుంది. ఇది అందుకోవాలంటే కమర్షియల్ సక్సెస్ ఒక్కటే కాదు, దాంతోపాటు గ్రేట్ యాక్టింగ్ పొటెన్షియల్ కూడా అవసరం. మన అల్లు అర్జున్ గారు ఈ అవార్డ్ని ఎందుకు డిజర్వ్ చేస్తారో లెట్స్ ఫైండ్ అవుట్. నెంబర్ 1, వర్సటాలిటీ ఇన్ యాక్టింగ్. అల్లు అర్జున్ సినిమాటిక్ జర్నీని మనం అబ్జర్వ్ చేస్తే ఎన్నో వెరైటీ ఆఫ్ రోల్స్తో ఆడియన్స్ని ఇంప్రెస్ చేశారు. గంగోత్రితో అతని జర్నీ స్టార్ట్ అయినా ఆర్యాలో ఒక చార్మింగ్ అండ్ ఇన్నోసెంట్ లవ్ బాయ్గా మంచి రికగ్నిషన్ వచ్చింది. ఆర్య అనే మూవీ అల్లు అర్జున్లో ఒక ఎమోషనల్ డెప్త్ని మనకు పరిచయం చేయడమే కాదు, అల్లు అర్జున్ని ఒక బ్యాంకబుల్ స్టార్గా ఎస్టాబ్లిష్ చేసింది. వేదంలో కేబుల్ రాజ్గా ఆడియన్స్ని నవ్విస్తూ ఏడిపించారు. ఆయన పోర్ట్రే చేసిన ఈ క్యారెక్టర్ ఒక ఇన్స్పైరింగ్ అండ్ హార్ట్ ఫ్రెంచింగ్గా ఉంటుంది. ఆ తర్వాత ఆయన మాస్ రోల్స్లోకి ట్రాన్స్ఫార్మ్ అయ్యారు. రేస్గురంలో చేసిన లక్కీ క్యారెక్టర్లో తనలో ఉన్న కామిక్ టైమింగ్ అండ్ యాక్షన్ సీక్వెన్సెస్తో స్టర్నింగ్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు. ఈ మూవీతో ఆయనకి క్లాస్, మాస్, ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ పెరిగారు. జనరల్గా మనం మాస్ని రాగా చూస్తాం, బట్ సరైనోడులో ఒక స్టైలిష్ మాస్ని మనకు పరిచయం చేశారు. దాంతో ఆయన బ్లాక్ బస్టర్ కొట్టారు. సరైనోడులో ఘన అనే క్యారెక్టర్ వన్ ఆఫ్ మై ఫేవరెట్, నేను ఎప్పటికీ మర్చిపోను. నెక్స్ట్ అలవైకుంఠపురంలో ఒక స్టైలిష్ అండ్ హై అండ్ ఎమోషన్స్ ఉండే బంటు అనే క్యారెక్టర్ని ప్లే చేశారు. ఒక న్యూయాన్స్డ్ యాక్టింగ్ని కమర్షియల్ ఎంటర్టైన్మెంట్తో బ్యాలెన్సింగ్గా చెప్పే మూవీ అది. బట్ అల్లు అర్జున్కి తన లైఫ్లో బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ పుష్ప పార్ట్ 1 అండ్ పార్ట్ 2తో వచ్చింది. ఈ మూవీ తర్వాత అల్లు అర్జున్ నేషనల్ వైడ్ సెన్సేషన్ అయిపోయారు. పుష్పరాజ్ అనే క్యారెక్టర్ డైలాగ్ డెలివరీ కానీ, బాడీ లాంగ్వేజ్, రగ్గుడ్ లుక్ అండ్ సిగ్నేచర్ స్టైల్ వల్ల ఆడియన్స్ మైండ్లో ఒక ఐకానిక్ క్యారెక్టర్గా ఉండిపోయింది. సెకండ్ పార్ట్లో అయితే తన పర్ఫార్మెన్స్ ఇంకొక లెవెల్కి తీసుకెళ్ళిపోయారు. ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ ముందు సారీ చెప్పే సీన్ గుర్తుందా? ఆ సీన్లో డ్రింక్ చేస్తున్న పుష్పరాజ్గా పర్ఫామ్ చేయాలి. డ్రింక్ చేసినప్పుడు ఆ రోల్లో ఉన్న మేనరిజంని ఎక్కడా తగ్గకుండా చేయడం అంత ఈజీ కాదు. అలాగే సెకండ్ హాఫ్లో జాతర సీక్వెన్స్ అండ్ క్లైమాక్స్ ఉంది కదా, ఆ రెండూ చాలు ఆయన యాక్టింగ్ పొటెన్షియల్ ఏంటో చెప్పడానికి. నెంబర్ 2, డ్యాన్స్ అండ్ స్టైల్ ఐకాన్. అల్లు అర్జున్ యాక్టర్గానే కాదు, డ్యాన్స్తో తనదైన బ్రాండ్ని క్రియేట్ చేసుకున్నారు. తన మూవీస్ అన్నిట్లో డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ అనేవి మేజర్ హైలైట్. సోషల్ మీడియాలో అయితే ఒక ఊపేస్తాయి. కమింగ్ టు హిస్ స్టైల్, ఆయన స్టైల్కి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఒక సపరేట్ లీగ్లో ఉంటారు ఆయన ఇప్పుడు స్టైల్ విషయంలో. ఐ థింక్ వన్ ఆఫ్ ద వెల్ ట్రస్డ్ పర్సన్ ఆన్ అండ్ ఆఫ్ స్క్రీన్. నెంబర్ 3, నేషనల్ వైడ్ ఫ్యాన్ బేస్. సినిమా అనేది బాక్స్ ఆఫీస్ నెంబర్సే కాదు, ఇట్స్ అబౌట్ విన్నింగ్ హార్ట్స్. అల్లు అర్జున్ ఫ్యాన్ బేసే దీనికి నిదర్శనం. తెలుగు స్టేట్స్లో మాత్రమే కాదు, తమిళనాడు, కర్ణాటక, నార్త్ ఇండియా అండ్ కేరళలో కూడా ఉన్నారు. కేరళలో అయితే అల్లు అర్జున్ గారిని మల్లు అర్జున్ అని ముద్దుగా పిలుచుకుంటారు. వాళ్ళైతే ఈయన యాక్టింగ్ని ఓన్ చేసుకున్నారు. వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ ఫ్యాన్ బేస్ ఉన్న ఇండియన్ యాక్టర్స్లో అల్లు అర్జున్ గారు కూడా ఒకరు. నెంబర్ 4, సోషల్ కాంట్రిబ్యూషన్స్ అండ్ ఇండస్ట్రీ సపోర్ట్. బియాండ్ యాక్టింగ్ ఆయన చాలా సోషల్ కాజెస్లో పార్టిసిపేట్ చేశారు. చాలా చారిటబుల్ ఆర్గనైజేషన్స్ని సపోర్ట్ చేస్తున్నారు. ఆయన ఒక స్టార్గానే కాదు, రెస్పాన్సిబుల్ సిటిజన్ కూడా. చాలామంది యంగ్ హీరోస్ అండ్ ఫిల్మ్ మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్స్కి వచ్చి తన సపోర్ట్ని వాళ్ళకి అందించారు. నెంబర్ 5, ఎక్స్పాండింగ్ ఇండియన్ సినిమా రీచ్. ఒకప్పుడు తెలుగు సినిమా సౌత్కి మాత్రమే పరిమితం అయ్యేది, కానీ రాజమౌళి గారు అండ్ ప్రభాస్ గారు బాహుబలితో గ్లోబల్ వైడ్ రికగ్నిషన్ వచ్చేలాగా చేశారు. అలాగే RRRతో హాలీవుడ్ని ఇండియా వైపు చూసేలాగా చేశారు. పుష్ప కూడా ఇంటర్నేషనల్ రికగ్నిషన్ని తీసుకురావడంలో చాలా క్రూషియల్ రోల్ ప్లే చేసింది, థ్యాంక్స్ టు సుకుమార్ గారు అండ్ బన్నీ గారు. నెంబర్ 6, కమర్షియల్ అండ్ క్రిటికల్ సక్సెస్. కమర్షియల్ సక్సెస్ ఒక్కటే కాదు, క్రిటిక్స్ అక్లైమ్ అచీవ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఆ విషయంలో అల్లు అర్జున్ గారు పుష్పతో తన ఎక్సెప్షనల్ టాలెంట్ని ప్రూవ్ చేసుకొని సక్సెస్ అయ్యారు. ఫైనల్గా ఒక యాక్టర్గా డైవర్స్ రోల్స్లో రిమార్కబుల్ పర్ఫార్మెన్సెస్తో మ్యాసివ్ ఫ్యాన్ బేస్తో పాటు ఇంటర్నేషనల్గా రికగ్నిషన్ తెచ్చుకున్న అల్లు అర్జున్ గారు నేషనల్ అవార్డ్ పక్కా డిజర్వ్ చేస్తారు. పుష్ప 2తో ఆయన మళ్ళీ నేషనల్ అవార్డు తీసుకుంటారని అయితే నేను అనుకుంటున్నాను. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీకు నా కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.